హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ద యూట్యూబ్. ఇప్పుడు వచ్చేసి మా అన్నయ్య వాళ్ళ కొత్త ఇంటి దగ్గర ఉన్నాము. టైం ఎగ్జాక్ట్గా 12:30 అవుతుంది అనమాట. 12:30 1 o'clock కల్లా నేను రీచ్ అయినాను. సో ఇప్పుడే పనులన్నీ జరుగుతున్నాయి. సో మొత్తం ఇల్లు అంతా చూపిస్తాను, ఎలా ఉందో చూడండి. మహర్ని హాయ్ చెప్పు. హాయ్, బాగున్నారా? మాట్లాడాడా? ఈ పక్క మాట్లాడాలా, ఈ పక్క చూసి మాట్లాడాలా. మమ్మ తినారా? ఓకే. మీ ఇంట్లో చూపి, కొత్త ఇంట్లో యాది మీ ఇంట్లో ఫస్ట్ యాది దేవున్మూల ఇదా? వావ్ సూపర్. లైట్లు అన్నీ బాగున్నాయా? ఓకే ఓకే. ఏంది మా ఆఫ్ చేస్తున్నావా? ఆన్ చెయ్యి. ఇంకో రూమ్ చూపి, నాకు ఇంకో రూము. వావ్ సూపర్. ఇక్కడ ఆడుకుంటావా నువ్వు? సరే, నీ పేరు ఏం పేరు? నీ పేరు సరేలే. కిచెన్ చూపి. ఏం రూమ్ ఉందాడా? వాష్రూమా? వాష్రూమ్ ఉందా? వావ్ సూపర్. వాష్రూమ్ బాగుందమ్మా. అది అనల్లానా? ఓకే ఓకే. ఇదంతా వాష్రూమా? వాష్రూమ్ అనల్లా దాన్ని, ఓకేనా? వాష్రూమ్ అనల్లా. ఇది నీళ్ళు వస్తాయా? అట్లా పట్టుకోవాలా నీళ్ళు? వావ్ సూపర్. మళ్ళా ఇంకోటి ఇదేంది మా ఇది ఏం రూమ్ చూపి నాకు. బెడ్రూమా? యాటిపోతున్నావు నువ్వు? మే వద్దురామా, దా ఈ పక్కన. ఆ పక్క పోకూడదు, సరేనా? గుడ్లు పెట్టింది పైన. యాడ? సన్నగుడ్ల? ఓకే ఓకే సరే. లేకపోతే ఉండు, నాకు కిచెన్ చూపిలే. కిచెన్ చూపి నాకు. ఇది కిచెనా మీదేనది? వా సూపర్. ఇడంతా ఏం పెట్టుకోలేడా? ఏమైనా పెట్టుకోవచ్చా? సరే అట్లయితే. అవి వాష్ బేసిన్ నీళ్ళు అన్ని కింద పోతాయి. ఈడంతా ఏం పెట్టుకోవాలమ్మా? ఇడ కిచెన్లో ఆడేముంది లోపల? ఏందో ఒకటి పెట్టుకోవచ్చా? ఆట సామాన్లా? సరే. కిచెన్ ఐటమ్స్ ఏం అవసరం లేదు, ఆట సామాన్లే. కిచెన్ ఆట సామాన్లా? సరే. ఇంకో రూమ్ ఏది కొత్తది? ఇంకో రూము అది అయిపోయింది కదా. ఇంకోటి ఆడింది రూము కొత్తది. ఇప్పుడు ఆడిపోతున్నాము మిద్దె పైకా? సరే. ఎవరున్నారు మిద్దె పైన? ఎవరు లేరా? ఎవరుమా? ఆడిపోయినారమ్మా? అవునా? వాష్రూమ్ అనాలా, సరేనా? దా వాష్రూమ్, సరేనా? క్లోజ్ చేయి. ఇది వాష్రూమ్, సరేనా? ఇది సెకండ్ ఫ్లోర్లో. ఇది హాల్లో కిచెనా? ఇదంతా హాలా? ఓకే. ఇది కిచెన్ అన్నా? ఓకే. ఆడ పెట్టుకోలేమా? కిచెన్ ఆట సామాన్లా? ఓకే, థ్యాంక్ యూ. సరే. నాకు పప్పినే పెట్టలే నువ్వు. పప్పి వావ్, పప్పి పెట్టమా. థ్యాంక్ యూ. నీ పేరు ఏం పేరు? మీ తమ్ముని పేరు? అవునా? మీ డాడీ పేరు? అమ్మ పేరు? నీకు మా వాడు తెలుసు? నీకు తమ్ముడు మా వాడు రయాన్స్
తెల్ల చిట్టి పాప తెల్ల నీకు. ఓకే థ్యాంక్ యూ. పాప పెట్టమా. మీ పాప ఏం మాట్లాడుతుంది మా ఆయన కూతురు. కింద అంతా బిజీగా ఉన్నారు. మొత్తం ఇల్లంతా అయితే బాగుంది. ఇక్కడైతే అంతగా ఎండలేవు. ఉండు ఆ పాప ఎవరు మా అవి నీవేనా చెప్పులు? సరే దా కింది పోదాం దాంగా. చెప్పులు వేసుకొని రా. నువ్వు పా ఫస్ట్. వద్దు పా ఇడు ఎవరు లేరు. కిందికి పోవాలా ఫస్ట్. పమ్మా పా కిందికి బా. నాకంతా చూపించినావా ఇంట్లో? బాగా మీ ఇంట్లో అక్కడేం వద్దుపా వద్దుపా. కిందికి పోదాంపా ఫస్ట్. మనము కిందికి పోదాంపా. వద్దు ఇంకా పైకి సార్లు ఇంకా నీ ఇల్లు చూసినాం పదా. కింద నీళ్ళు చూపిస్తావా? చూపి నాకు కింద నీళ్ళు. పూజ చేపిస్తున్నారా? సరేలే సరే సరేలే. అంత అయిపోయిందా మీ ఇంట్లో? ఏం చేస్తున్నావు? ఏంటి పోయి ఫ్లవర్స్ ఆ రూమ్లో ఏమున్నాయి? ఆ రూమ్లో ఏమున్నాయి చూపి. ఏంటివి ఇవన్నీ? బాళెన్నా అవి? బనానా. ఈ వెజిటేబుల్స్ బనానా లెమన్ అవి ఆనియన్స్. ఇవన్నీ పూజా సామాను. సరేనా? బాయ్. నూనెనా? ఓకే బాయ్ చెప్పు మళ్ళా. ఏంది అది? చేయి కడుక్కునేదా ఇది? ఇదేందిమా? సరేరా ఈ పక్కరా చాలరా. ఇక్కడ ఏం చెప్పు. ఐస్ క్రీమ్ అది యాడుంది మా కోడి? సరే అవన్నీ పెద్ద కోళ్ళు అవి చాలా ఉన్నాయి. పొడచాయి మా అవి పొడుస్తాయి. దపాందా మనం వద్దురా. సరే పా వద్దు పంగ చాలుపా. ఏమ్మవా అన్నం తిన్నావా? అన్నం అన్నీ అయిపోయినాయిపా. ఓకే చెప్పాడా? అయింది మావా, భోజనం అయింది. ఎవరాడా? నువ్వు కాదు ఆడెవరు? మామ. హాయ్ చెప్పు మామకి. పప్పు పెట్టవా? హాయ్ టాటా చెప్పు. ఓకే సరే థ్యాంక్ యూ. ఫోన్ చేయమంటే నువ్వు మాట్లాడితే గంట సార్లు ఉన్నట్టుందమ్మా.
ఆడెవరుడా పాపడు హాయ్ చెప్పు పాపనికి హాయ్ హాయ్ వావ్ సూపర్ పప్పి పెట్టు పాపనికి పప్పి పెట్టు మా పాపని పేరు చెప్పమా పప్పి పెట్టు పాపనికి పప్పి పెట్టు ఇంకా చాలే చాలే సరేనా నువ్వు అరుంధతివా ఎట్లా అరుంధతి ఆడేది మళ్ళా అంతేనా మళ్ళా నెక్స్ట్ లేదా మయ్యా సరేలే ఇంకోటి పెట్టు మళ్ళా చెప్పు మళ్ళా ఏంది భరతనాట్యమేనా అది మళ్ళీ ఏంది అది ఏం పా ఏడుతున్నావు ముయ్యో ముయ్యో అక్కనా సరే ముయ్యో ఏమో నేను ఏం చేయలేమని నేను ఎత్తుకునే వరకు నేను ఎత్తుకునే అప్ప అంతే ఏం చేయలేండి. సో టైం ఎగ్జాక్ట్గా 3:30 అవుతుంది. సో ఇప్పుడే అంతా ఆ డెకరేషన్ అంతా జరుగుతుంది అనమాట. సో ఈ పక్క వేస్తారు అంతా సిట్టింగ్కి ఫుడ్కి. చూడండి ఇది ఫుడ్కి సిట్టింగ్ అంతా ఈ పక్క వేస్తున్నారు. సో మనది సైడ్ చూపిస్తాను మనదే. సో మన సైట్ కానీ మన అన్నయ్య వాళ్ళ ఎదురుగానే ఉంటుంది. సో ఇది వచ్చేసి మన సైట్ సేమ్ మెజర్మెంట్ అనమాట. 15/40 చూడొచ్చు. ఇది మంది నంది ఫేస్. ఆ 15/40 వస్తుంది. సో ఇట్లా వస్తుంది అనమాట. కార్నర్ నుంచి గునాది వేసినారు కదా ఆడ చూడు, గునాది చూపిస్తాను. ఆ గునాది నుంచి ఇట్లా 15, లెంత్ 40. ఇది మంది అనమాట పక్కలోనే. అండ్ అది కానీ మన వాళ్ళదే. సో ఇద్దరిది కలిపి 30/40, ఇద్దరం కలిపి 30/40 తీసుకున్నాం. 15/40 ఎంత వస్తుంది అంటే కరెక్ట్గా మెజర్మెంట్ ఆ బిల్డింగ్ అంత వస్తుంది. సో అది వచ్చేసి 15/40 అంత వస్తుంది. ఓకే. గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి 1 BHK విత్ పార్కింగ్, లేకపోతే హాలు కిచెన్ విత్ పార్కింగ్ అయితే కన్నా బాగా పెద్దగా వస్తుంది. అండ్ ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి 2 BHK, ఆ పైన డూప్లెక్స్. అది మన ప్లాను, చూద్దాం ఏమవుతుందో. సో ఇది వచ్చేసి దాదాపు చాలా ఏంలండి తీసుకొని. సో ఇప్పుడైతే కష్టమే ఈ ప్రైస్కి. మేము ఆల్మోస్ట్ ఒక 5 to 6 lakhs వరకు అయిందేమో అనుకుంటాను. ఆల్మోస్ట్ ఒక 4.5 to 6 lakhs లోపల అయిండలా. సో ఇప్పుడు దాదాపు 35 lakhs ఉంది ప్రైస్ వచ్చేసి. మరి 15/40నే ఆల్మోస్ట్ సెంటున్నర, 35 lakhs సెంటున్నర వచ్చేసి ఈ లొకేషన్లో. ఎందుకంటే చూడండి మొత్తం డెవలప్ అయిపోయింది, మొత్తం తార్ రోడ్డు పడింది. లొకేషన్ దగ్గర ఇటు నుంచి హైవే వచ్చేసి 1.5 kilometers హైవే, నేషనల్ హైవే. అండ్ సో అది కానీ అంతే హౌస్ 15/40నే అది కానీ సేమ్. అండ్ ఈ పక్క అంతా మన వాళ్ళంతా చాలా మంది ఉన్నారు. సో అది మన అన్న ఇది కొత్త ఇండ్లు అనమాట. అది వచ్చేసి కొత్త ఇండ్లు. గ్రౌండ్ 1 BHK ఉండే. సో ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో 2 BHK అండ్ దానిపైన ఒక రూము. సో ఆడ కనబడిస్తాండేది కానీ మందే ఇండ్లు. ఆ ఇండ్లు కానీ మందే, మన అక్కోళ్ళది. దాని పక్కలో కానీ మన అక్కోళ్ళదే. అందుకే మనం కానీ నెక్స్ట్ ఈడే కన్స్ట్రక్షన్ చూద్దాం ఎప్పుడవుతుందో. మా నాన్న కొనుక్కునేది ప్లేస్. దీన్ని మాత్రం ఆల్మోస్ట్ అమ్మేది అయితే ఉండదు గ్యారెంటీగా. అయితే మన ఫస్ట్ ప్లేస్ బెంగళూరులో. దీన్ని ఆల్మోస్ట్ అమ్ముకోము అని అనుకుంటున్నా. ఇంకా దానిపైన ఏమవుతుందో చూద్దాం. అమ్మాల్సిన అవసరం లేదు, ఈడ ఇండ్లు కట్టించుకోవాలా.
ఇది వచ్చేసి 30-40, ఇంకా ఎక్కువే ఉండొచ్చు అనుకుంటాను. 30-40నేలే, ఎక్కువేం కాదు. సో ఇటు నుంచి స్కూల్ కానీ దగ్గరే. చూడండి ఆ గ్యాప్లో స్కూల్ చూపిస్తాం మీకు. స్కూల్ న్యూ హార్డ్విక్ ఇండియన్ స్కూల్ అంట వచ్చేసి స్కూల్ అనమాట. దగ్గరే లొకేషన్ స్కూల్ కానీ. సో ఇటుకు వచ్చేందుకు ఆల్మోస్ట్ ఒక 12:30 అయింది. 12:30 అయింది. ఇన్ని పనులన్నీ జరుగుతున్నాయి. మా అన్నయ్య ఒకడే ఉన్నాడు కాబట్టి వచ్చినాయి, మనకు ఒకరితో అవసరం లేదు. ಈಗ ಚೆನ್ನಾಗಿ ಕಾಣೋದು. ಏನು ಸಾಯಂಕಾಲ ಪ್ರೋಗ್ರಾಮ್ ಇದೆ ಎಲ್ಲಿ? ಅಲ್ಲಿ ಹೋಗ್ಬೇಕು.